కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిబిఐ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిజిత్ మండల్ను అరెస్ట్ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేశారనే అభియోగాలను వారిద్దరిపై నమోదు చేసింది. వాస్తవానికి ఇటీవలే ఓసారి సందీప్ ఘోష్ను సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలను అప్పట్లో నమోదు చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు సందీప్కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. ఇక కేసు విచారణపై నివేదికను ఈ నెల 17లోగా సమర్పించమని సిబిఐని గత నెలలో కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఆ తేదీ సమీపించిన వేళ జూనియర్ వైద్యురాలి కేసుతో ముడిపడిన అభియోగాలను కాలేజీ మాజీ ప్రిన్సిపల్పై నమోదు చేయడం గమనార్హం. ఇక కాలేజ్లోని సెమినార్ హాల్లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. అయితే ఈ దురాఘాతం చోటు చేసుకున్న మరుసటి రోజునే సెమినార్ హాల్లో మరమ్మతు పనులు చేయాలని కోరుతూ బెంగాల్ ప్రభుత్వ ప్రజా పనుల విభాగానికి ఆనాడు కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో సందీప్ ఘోష్ లేఖ రాశారు. దాని ఆధారంగానే ఆయనపై సాక్షుల మాయం అభియోగం మోపినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, కోల్కతా వైద్యురాలి అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి నుంచి జూనియర్ వైద్యులు ఆరోపిస్తున్న విధంగానే ఆ కాలేజీకి చెందినటువంటి మాజీ ప్రిన్సిపల్ యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అతను మొదటి నుంచి ఈ కేసు వ్యవహారంలో ప్రత్యేకంగా వ్యవహరిస్తా ఉన్నాడంటూ కూడా జూనియర్ డాక్టర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడము. తాజాగా ఈ కేసుని విచారణ చేపడుతున్నటువంటి సిబిఐ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్, తాలా ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నటువంటి అభిజిత్ మండల్ ఇద్దరిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. ఎఫ్ఐఆర్ లో నమోదులో జాప్యం చేయడంతో పాటు సాక్షులని తారుమారు చేసేటువంటి మాయం చేసేటువంటి అభియోగాల పైన వీరిద్దరిని అరెస్ట్ చేస్తున్నామన్నట్టు కూడా సిబిఐ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇటీవలే ఓసారి సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్ట్ చేయడము, కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు అప్పట్లో అతని పైన నమోదవ్వడము, ఈ నెల 23 వరకు కూడా సందీప్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది అన్నట్టుగా కూడా ఈ విషయాన్ని సిబిఐ ప్రకటన రూపంలో తెలియజేయడం జరిగింది. ఇతను ఈ అత్యాచారం జరిగిన ఘటన నెక్స్ట్ డే రోజే అక్కడ మరమ్మతుల పేరుతో ప్రభుత్వానికి ఒక లేఖ రాసి ఆ మరమ్మతులు చేపించేటువంటి ప్రయత్నం చేసినాడు. అక్కడ సాక్ష్యాలన్నీ కూడా మాయం చేశాడంటూ కూడా ప్రధాన అభియోగాలపైనే మాజీ ప్రిన్సిపల్ ఈ సందీప్ ఘోష్ ని అరెస్ట్ చేస్తున్నామన్నట్టుగా కూడా సిబిఐ ప్రకటించడం జరిగింది. కేసు విచారణపై నివేదిక ఈ నెల 17 లోపు సమర్పించామంటూ కూడా సిబిఐ గత నెలలోనే కోల్కతా కోర్టుకి హైకోర్టు ఆదేశించింది. జూనియర్ వైద్యురాలి కేసుతో ముడిపడి ఉన్నటువంటి అభియోగాలను కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ కూడా నమోదు చేయడం ఇప్పుడు కొత్త విషయంగా వెలుగులోకి వచ్చింది. కాలేజీలో సెమినార్ హాల్లో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగింది. ఈ దురాఘాతం చోటు చేసుకున్నటువంటి మరుసటి రోజే సెమినార్ హాల్లో మరమ్మతుల పేరుతో బెంగాల్ ప్రభుత్వానికి ప్రజా పనుల విభాగానికి ఆనాడు కాలేజ్ ప్రిన్సిపల్ హోదాలో ఉన్నటువంటి సందీప్ ఘోష్ లేఖ రాసి దాని ఆధారంగా ఆయనపై సాక్ష్యాలు మాయం చేశారన్న అభియోగం మోపినట్లు కూడా ఈ కేసు విషయంలో ఇద్దరిని అరెస్ట్ చేస్తూ సిబిఐ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.